దిగో. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది సార్. ఉండాలి. రాత్రి డ్రైవింగ్ చేసిన నువ్వే నన్ను అబద్ధం చెప్పంటే కాదని నిజం చెప్పావు కదా. ఆ నిజాన్ని ఇప్పుడు నేను అబద్ధం చేస్తాను. రాత్రి నేను చెప్పింది అబద్ధం అన్నారు. ఇప్పుడు మీరు చూసింది కూడా నిజమే. ఏమ్మా, రాత్రి డ్రైవింగ్ చేసింది మీరేనా? చెప్పమ్మా. డోర్ ఎందుకు లాక్ చేశారు? లొకేషన్, బిల్డింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. తలుపు తీయండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఈరోజు ఆ వసుంధర రాలేదా బాస్? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నేనే వెతికి పట్టుకురావాలని మా అమ్మ చెప్పింది. ఛే, వదలండి. ఈరోజు ఆ వసుంధర రాలేదా బాస్? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నేనే వెతికి పట్టుకురావాలని మా అమ్మ చెప్పింది. ఛే, వదలండి. అమ్మమ్మా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఓ, బావ డిన్నర్ కోసం ఏమేం వంటలు చేయించాలనా? నేను లిస్ట్ ప్రిపేర్ చేశాను, వింటావా? నక్షత్ర 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 చెప్పమ్మమ్మా. నేను చెప్పేది విను. భోజనాల గురించి కాదు నా చింత. రేపు జరగబోయే సంవత్సరికం గురించి నా ఆలోచన అంతా. వంశీ నాన్నగారి సంవత్సరికం జరుపుతున్న ఏ సంవత్సరం వంశీ ఇంట్లో లేకుండా చూశాను. ఆయనకి ఫోన్ చేసి ఫ్రెండ్స్ని వెంట తీసుకుని ఏదైనా వెకేషన్కి వెళ్ళమని చెప్పు. ఎల్లుండి దాకా ఇంటి ఛాయలకు కూడా రాకూడదు. అమ్మమ్మా, నువ్వేనా ఈ మాట అంటుంది? ఉమ్, బావ కోసం పడిగాపులు కాసే నువ్వు 2 రోజులు చూడకుండా ఉంటావా? ఉండాలి ఉండాలి ఉండాలి. చరిత్రాన్ని వదిలించుకుంటానని చెప్పి వెంట పెట్టుకుని వచ్చాడేంటి?
అన్నా ఫోన్ వస్తుందనా? అన్నా ఫోన్. ఇప్పటికి పెళ్ళైపోయి ఫస్ట్ నైట్ కాకపోయినా ముద్దు ముచ్చటైనా తీరిపోయేదే. కరెక్ట్ టైంకి వచ్చి తీసుకెళ్ళిపోయాడ్రా. ఎవడాను? వంశీ అంటనా? రింగ్ అవుతోంది, ఎత్తి చావడేంటి వీడు? ఆ వసుంధర మెళ్ళలో తాళి కట్టి నాకు మొండి చేయి చూపిస్తున్నాడా? చెయ్యి తీసేను. హే, ఎవడ్రా అది డిస్టర్బెన్స్ మధ్యలో? కాంతమ్మన్నా. ఇటివరా, దీని సంగతి ఏంటి వాళ్ళు చూస్తాను. హలో, తలెత్తుకోలేని పని చేసావు సరే, ఫోన్ ఎత్తడానికి ఏమైందిరా వెధవా? ఎందుకు ఎత్తాలి? నాకేంటి పని? ఎరా పనయ్యాక డబ్బులు ఎగ్గొడదాం అనుకుంటున్నావా? ఈ కనక మేడల కాంతమ్మ దగ్గర నీ పప్పులే ఉడకవరా? ఏం చేస్తావే? పప్పులు ఉడకబెట్టుకుని ఏం చేస్తావే ముసల్దానా? నీకిస్తాను, బస్ స్టాండ్లో తీసుకెళ్ళి అమ్ముకుంటావా? తాగావా ఏంట్రా సచ్చినోడా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. తాగుతాను, బాగుతాను, నా ఇష్టం. నీకిష్టమని వసూని పెళ్లి చేసుకున్నావు. నాకివ్వాల్సిన ₹1 ఇచ్చాక నువ్వు నాకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వసు నా కోట్లో ఉంటే ఒప్పుకున్న ధర కదని ఇచ్చేసావండి. ఫ్యూజ్ పోయి ఉంటుంది, నేను వెళ్ళి చూస్తాను. మీరాగండి డాడ్, నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఎవరంటే పలకరే? ఆ మంగ ఎంటర్ అయినట్టుంది. గంగ కోసం నువ్వు తన్నులు తింటావు, నీ కోసం 7 తన్నులు తింటావు. అవసరమా? దానికోసం 10 100 కొరడా దెబ్బలు తినమన్నా తింటాను. బిడ్డ బిడ్డ బిడ్డ, అదేమైనా నీ సొంత బిడ్డ? నవమాసాలు మోసి కన్నావా? ఏంటత్త మనం అనేది? అది నీ సొంత బిడ్డ కాదు, అది నీకు పుట్టలేదు. వాడు సిగ్గు లేకుండా వస్తే నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా చెయ్యి పట్టుకుని నా కంట పడకుండా తప్పించేశావా? నానమ్మ, ఆయన మీతో మాట్లాడడానికి. ఆయన వాడేమన్నా నీకు తాళి కట్టిన మొగుడా? నందిక జీవితాన్ని పాడు చేసిన ఆ దుర్మార్గుణ్ణి వెనకేసుకొస్తావా? నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు సంపు. అనవసరంగా విరాట్ బాబుని నిందించొద్దు. ఏ తమాషాగా ఉందా? ఇంకోసారి వాడి ఇంటి ఛాయలకొస్తే సహించేది లేదు. నీకిలాంటి లైఫే రావాలని నేనెదురు చూశాను. నువ్వు ఆ నరకాన్ని తప్పించుకొని స్వర్గాన్ని చేరుకున్నావు సిరి. థ్యాంక్స్ మాయా. చాలా రోజుల తర్వాత నేను కలిసినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. చాలా రోజుల తర్వాత కలవడం అంటే సిరినే కలిసిందనగా? తను సిరే.